నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చెప్పండి, ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వారు టీజర్ రావడం జరిగింది. సో చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు, ఎన్టీఆర్ అన్న అసలు వన్ మ్యాన్ మొత్తం నటించాడు, అసలు రితిక్ రోషన్ ఏం లేదని కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఇంకో వర్గాన్ని చూస్తుంటే అసలు ఎన్టీఆర్ అనే తగ్గించారు, మొత్తం డామినేషన్ లో రితిక్ రోషన్ కామెంట్స్ పెడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పారు? ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? కామెంట్స్ అన్ని తీసి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాలీవుడ్ హీరోకి బాలీవుడ్ సినిమాలో ఎంత మనం టీజర్ మొత్తంలో చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్పేస్ ఉంది. సో నిజంగా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఎన్టీఆర్ ని ఇలా చూపించారు, అలా చూపించారు అనే కామెంట్స్ అన్ని తీసి పక్కన పెట్టడానికి అదొక్కటి చాలు. యాక్చువల్లీ ఇక టీజర్ గురించి మనం మాట్లాడుకుంటే, టీజర్ లో ఎన్టీఆర్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, రితిక్ రోషన్స్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, నిజంగా ఇది వారిని మించి ఉండబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సో టీజర్ లో మనకి మెయిన్ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్స్, ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ సూపర్ భయ్య, సూపర్. ఇంకా నో వర్డ్స్. యాక్చువల్లీ అభిమానులకి ఫుల్ మీల్స్ అయితే ఇచ్చేసారు ఎన్టీఆర్ గారు బర్త్డే గిఫ్ట్. అంటే మీరు చూడండి, 11 అన్నారు, 11 రిలీజ్ చేశారు టీజర్. సో నిజంగా దీని ద్వారా తెలుగు వాళ్ళు కూడా నేర్చుకోవాలంటారా? ఎస్ బై, ఎగ్జాక్ట్లీ. నిజంగా మంచి క్వశ్చన్ అడిగావు. నిజంగా నేర్చుకోవాలి. మన టాలీవుడ్ లో ఎప్పుడు టైమింగ్స్ పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఒక డే అసలుకి ఒక పంచువాలిటీ అనేది ఉండదు. ఈ టైం టు టైం రిలీజ్ చేశారు. నిజంగా ఇది ఒకటి చెప్పుకోవాలి మూవీ విషయంలో. ఎస్. బట్ ఇక హీరోయిన్స్ విషయంలోకి వస్తే, హీరోయిన్స్ ని పెద్దగా ఏం చూపించలేదు కానీ హీరోయిన్స్ విషయంలోనే ఫ్యాన్స్ కొంచెం డల్ గా అయ్యారు. స్టార్టింగ్ లో వారు ఎప్పుడైతే ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ భయపడరు. అసలు రితిక్ రోషన్ చాలా పెద్ద కట్అవుట్, ఎన్టీఆర్ సరిపోతారా లేదని చాలా మంది భయపడరు. కానీ ఇప్పుడు చాలా మంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిజంగా ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారన్న మీరు? సో ఫైటింగ్ సీన్స్ ఎన్టీఆర్ గారు అట్లా రితిక్ రోషన్ మీరు కంపేర్ చేశారు కదా, అసలు నాకు తెలిసి కంపేర్ చేసిన అవసరం లేదు. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డైలాగ్ డెలివరీతో రితిక్ రోషన్ గారు హైట్ కానీ, ఆయన పర్సనాలిటీ ఏ మాత్రం ఇద్దరికి అసలు సెట్టే కాదు. సో యాక్చువల్లీ ఇద్దరికి ఎవరిది వాళ్ళదే భయ్య, ఎవరిని అట్లా కంపేర్ చేయలేం. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయండి? సో ఫైట్ సీన్స్ అవన్నీ బాగున్నాయి భయ్య, ఎక్సలెంట్. అండ్ ఇంకో చాలా మంది అంటారు, మన రితిక్ రోషన్ కి కాటరమ్మ కొడుకు అయితేనే సరిపోతాడు, దేవర సరిపోరు అని చాలా మంది కూడా అంటారు. సో టీజర్ తోటి ప్రూవ్ చేశారు కదా. రితిక్ రోషన్ అయితే ఎవరైతే ఏముంది భయ్య, సల్మాన్ ఖాన్ అయినా కానీ ఎవరన్నా కానీ ఎన్టీఆర్. అనక తెలుగుడు ఫస్ట్ టైం బాలీవుడ్ లో అడిగి పెట్టండు, అది ఏకైక వ్యక్తి మన ఎన్టీఆర్ అన్న. సో ఇలా ఫీల్ అవుతున్నా తెలుగు అంటే ఎన్టీఆర్ ఫస్ట్ అని లేదు భయ్య, ఇంతకు ముందు గతంలో కూడా చాలా మంది చేశారు. అంతెందుకు మొన్న సల్మాన్ ఖాన్ గారితో వెంకటేష్ గారు చేశారు కదా. సో ఫస్ట్ టైం కాదు ఎన్టీఆర్ గారు. సో బాలీవుడ్ లోకి వెళ్ళి చేయటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తా ఉన్నారు కదా, ఇంక మొత్తం ఆల్రౌండ్ మిక్సే, అట్లేం లేదు. అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలీవుడ్ లో చేయడం ఎలా అనిపిస్తుంది? సో నిజంగా చాలా గ్రేట్ భయ్య, బాలీవుడ్ లో అంత స్క్రీన్ ప్లేస్ రావడం. సో రెగ్యులర్ గా ఒక పక్క టాలీవుడ్ ఏదో వుడ్ నుంచి తీసుకొచ్చి ఒక చిన్న స్క్రీన్ ప్లేస్ ఇచ్చి తనకి స్టోరీ లేకుండా పెడుతుంటారు. బట్ కానీ మనం టీజర్ లో మొత్తం చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. రితిక్ రోషన్ గారు కూడా ఆ టీజర్ లో సగం నుంచి కనిపిస్తారు మనకి. సో ఎన్టీఆర్ గారిని మంచిగా చూపించారని చెప్పుకోవాలి భయ్య. సో మీరు నిజంగా టీజర్ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారని యాజ్ ఎన్టీఆర్ అభిమానిగా నిజంగా చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సో తనకి యాక్చువల్లీ ఈ కథ స్టోరీ ఎంచుకోవడానికి కూడా రితిక్ రోషన్ గారి హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, సో బాలీవుడ్ వాళ్ళతోటి ఎలా చేస్తారు, స్టోరీ ఎలా చేస్తారు ఆల్రెడీ వారు చూశారు. సో వాటు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. సో అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు స్టోరీని యాక్సెప్ట్ చేసి సో టీజర్ లో కూడా ఆయన 100కి 100% ఇచ్చారు. నిజంగా యాజ్ ఏ ఫ్యాన్ గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ వాటులో యాడ్ అయింది కాబట్టి ఎలా ఉండబోతున్న రికార్డుల పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా? రికార్డుల పరంగా అంటే అప్పుడే రికార్డులు మాట్లాడుకోలేం, కానీ దేవరా అట్లానే RRR ను మించి ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు క్రిష్ 3 అట్లయితే అప్పుడు నిలిచిపోయింది, ఇప్పుడు వాట్ 2 కూడా అట్లానే నిలిచిపోతుందని చెప్తాను. ఒక వైపు అందరు అభిమానిస్తున్నాయి, ఇంకో మరోవైపు ఎన్టీఆర్ కి విలన్ అవసరమా, విలన్ గెటప్ లో అవసరమా, మేము చూడలేకపోతామని చాలా మంది కూడా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ విలన్ అని ఎవరు చెప్పారు భయ్? విలన్ అనే అయ్యి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే టీజర్ లో సో ఎక్కువ స్పేస్ ఈయనకే ఉంది. సో విలన్ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ హీరో అని ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మూవీ రిలీజ్ అయ్యే వరకు చెప్పలేము. ఇద్దరు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. సో ఎన్టీఆర్ గారు ఒకవేళ ఎన్టీఆర్ గారిది హీరోనేమో, సో చూడాలి మూవీ రిలీజ్ అయ్యే వరకు. సో హీరో టీజర్ లో మనం చూసుకుంటే ఎక్కడ విలన్ లా అయితే ఏమో అనిపించలేదు భయ్య, హీరోలానే అనిపించారు.
అంటే మెయిన్ రుతిక్ రోషన్ మన ఎన్టీఆర్ పైన కొడుతూ ఉంటే చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, ఒక తెలుగు వాడిని బాలీవుడ్ వాళ్ళు కొడుతున్నారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఒకవైపు చర్చ కూడా జరుగుతుంది, దాని గురించి ఇలా ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఫైటింగ్ సీన్స్ యాక్చువల్లీ తన్నుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. అట్లా అనుకుంటే ఎన్టీఆర్ గారు కూడా తన్నారు కదా. సో ఈ డివైడ్ చేయడం అనేది మానంటారా బాబు, ఎవరి క్వశ్చన్లు ఎవరొకరికి వస్తేలే, రాకుండా ఎందుకుంటే. సో కొంచెం థింక్ చేయండి, సినిమాలు ఫైట్లు అన్న తర్వాత ఒకరినొకరు తన్నుకోవడం కామన్. ఇంకా బాలీవుడ్ టాలీవుడ్ అనేది తీసేయండి అంతే భయ. ఓకేనా, థ్యాంక్ యూ. ఓవరాల్ గా అయితే ఎక్సలెంట్ గా ఉంది టీజర్. సో మూవీ కూడా దీనిని మించి ఉండబోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎన్టీఆర్ గారు అయితే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయితే ఇచ్చేసారు. థ్యాంక్ యూ భయ్య. ఓకేనా, డన్. థ్యాంక్ యూ.